ఈ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన జీవో, ఈ జీవో తోటి ఎవరు లబ్ధిదారులు అవుతారు అంటే ఆంధ్రాకు సంబంధించిన అంటే తెలంగాణలో అంటే గతంలో చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఎక్కడ ఉంటారు అంటే ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ లోనే చదువుకుండే. ఇప్పుడు ఏమైతుందంటే ఖచ్చితంగా వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అది ఇది ఇన్ని రోజులు ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్తే రేవంత్ తింటాడానికి కొంతమందికి సందేహం ఉంటుండే, క్లియర్ అవుతుంది. రేపు చంద్రబాబు నాయుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు నేను అక్కడ 33 నెంబర్ జీవో ఇవ్వని చెప్పి మన వాళ్ళకు అక్కడ సీట్లు వచ్చే నేను చేస్తాను రేపు ఆయన చెప్తాడు. మనం చూద్దాం అది కొద్ది రోజులలో. నిలువున విరిగిపడ్డ సుంకిశాల గోడ, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, క్షణాల్లో జల దిగ్బంధమైన పంప్ హౌస్, కూలీలకు వరమైన సృష్టి మారే సమయం, అరగంట తేడా జరిగితే భారీ ప్రాణ నష్టమే. వారం రోజులుగా దాచిపెట్టిన జలమండలి ఆ గేటును తన్నుకొని ఉవ్వెత్తున దూసుకొచ్చిన సాగర్ జలాలు ఈ నెల ఒకటిన ఘటన జరిగిన గుట్టుగా ఉంచిన జలమండలి ఎండాకాలంలో సాగర్ నీటి మట్టం తగ్గేదాకా నిలిచిపోనున్న పనులని ఒక వార్త చూడొచ్చు. ఇక సుంకీశాల ప్రాజెక్ట్ అంటే అది నాగార్జున సాగర్ లో ఒక భాగం, అది అట్లా. ఇప్పుడు ఇది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి పెడతాడా శాసనసభలో, పెడతాడా వచ్చే శాసనసభలో ఇది శ్వేతపత్రం రిలీజ్ చేస్తాడా దీని మీద? చేస్తాడా? ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆయన చేస్తాడా దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తాడా? అంటే ఆ గతంలో కట్టిన ప్రాజెక్టే మాదే, అది మరి అది కూడా కూలిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది, ఇది కూడా అయిందని గురించి చెప్తాడా? శ్వేతపత్రం తర్వాత సంగతి, అసలు దీనిపై వార్త పైన స్పందిస్తారా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంతే ఉంటది. ఇక తమ్ముడి పెట్టుబడి అన్న అగ్రిమెంట్, ఆ ముగ్గురి బంధం ఇది. స్వచ్ఛ బయోతో రేవంత్ డీల్ గుట్టురట్టు, ఒప్పందం స్వచ్ఛ బయో గ్రీన్ తోనే. ముఖ్యమంత్రి రేవంత్ తమ్ముడు జగదీష్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీ ఇదే. అగ్రిమెంట్ సమయంలో వాటాదారు హర్ష అపస్నూరి కూడా అమెరికాలోనే. విమర్శలు వస్తాయనే అసంపూర్ణంగా కంపెనీ పేరు ప్రకటించిన సీఎంఓ. ఇక సునిగన్ బయోతో ముందే డీల్ కుదుర్చుకున్న స్వచ్ఛ బయో గ్రీన్ సంస్థ. ఇప్పుడు నిన్న మనం స్వచ్ఛ బయో గ్రీన్ గురించి గూగుల్ లో సెర్చ్ చేసినాం, అసలు వెబ్సైట్ లేదు, కంపెనీ లేదు, అది ఆ కంపెనీకి డైరెక్టర్ ఎవరు? మళ్ళీ రేవంత్ రెడ్డి తమ్ముడు జగదీష్ రెడ్డి. ఇది ఎంత దారుణం అంటే జనాల పైసలు ఎట్లా ఖర్చు పెడదామని ఆలోచనతో అమెరికా పోయి మంచి ఎంజాయ్మెంట్ చేసి ఇప్పుడు మళ్ళీ వస్తాడు ఇక పెట్టుబడులు పట్టుకొచ్చినా అంటాడు. ఆ పెట్టుబడులలో ఏంటంటే ఏముంటది మళ్ళీ వీళ్ళు పట్టుకొని తిరిగి కదా. బీజేపీ ఏం పెట్టిందంటే గాడిద గుడ్డు పెట్టిందంటే, రేవంత్ రెడ్డి ఏం పట్టుకొచ్చిందంటే గాడిద గుడ్డు పట్టుకొని వచ్చిందని ఇక చెప్పుకోవాల్సిన టైం వాళ్ళు కూడా ఉంటుంది బీజేపీలు కూడా.